మద్యం బెల్ట్పై పోరు గీతం అన్నటువంటిది ఒకటి హైలైట్ చేశారు. ఇందులో రాష్ట్రంలో 75,000 బెల్ట్ షాపులు తొలగించే వరకు ఉద్యమం, కల్లు గీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం, గీత కార్మికులను ఆదుకోని కూటమి ఆ వృత్తిని దెబ్బతీస్తోంది, మంత్రి నియోజకవర్గంలో లెక్కలేనని బెల్ట్ షాపులు, గీత కార్మికుల ఆవేదన ఆక్రందన, ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు, 24న అన్ని జిల్లాల్లో సమావేశాలు, 30న జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులు ముట్టడి, సెప్టెంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమిషనర్ కలుద్దాం రండి, 10న సీఎంకి వినతిపత్రం, అప్పటికి స్పందించుకుంటే పోరాటం మరింత ఉధృతం. ఇది పెద్దగా ప్రయోజనకరమైనటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే కల్లుగీత కార్మికులకి అటు వైన్ షాపుల్లో బార్లలో 10% కేటాయించారు, అంటే ఒక ఆల్టర్నేటివ్. అయితే గీతే ఇప్పుడు బెల్ట్ షాపులు తప్పంటే అది మహిళా సంఘాలు అందరూ కలిసి ఉద్యమించాల్సినటువంటి అవసరం, ప్రజా సంఘాలు మహిళా సంఘాలు కలిసి. కానీ ఇందులో మళ్ళీ కులం తీసుకుని వస్తే ఉపయోగం లేదు. ఇది మేబీ వైసీపీ ప్రోత్సాహంతో ఏమైనా నడుస్తుందేమో తెలియదు, ఎందుకంటే జనరల్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్ చేశారు కాబట్టి. అంతగా అయితే గీతే డిమాండ్ చేయాల్సింది ఏంటంటే బెల్ట్ షాపులన్నీ కల్లుగీత కార్మికులకి ఇవ్వండి అని అడగాలి. అట్లాంటిది ఏదన్నా కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు బెల్ట్ షాప్ అయితే 4 లక్షలు 5 లక్షల రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు వైన్ షాపు బార్లకు వచ్చేటప్పటికి చాలా కట్టగాలి కదా. మిగతా వాళ్ళకి 80 లక్షలు అంటే వీళ్ళకి 25 లక్షలు 30 లక్షలు. ధనవంతులైన కల్లుగీత కార్మిక కుటుంబాల వాళ్ళకి మాత్రమే అది అవకాశం లభిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఇట్లాగా ఈ మద్యం దుకాణాలు, చిన్న మద్యం దుకాణాలు ఏమైనా పెట్టుకుంటాము, ప్రతి నియోజకవర్గంలో ఒక 5-10 ఇవ్వండి బెల్ట్ షాపుల తరహాలో అనేది ఏదన్నా అడిగితే సరిపోతుంది.